ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన ఆయన నేడు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనియాతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కలనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, అధికారుల బృందం కూడా వెళ్లనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లాగా ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోవాలని అనుకున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన ఆయన నేడు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనియాతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన కలవనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, అధికారుల బృందం కూడా వెళ్లనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లాగా ప్రశ్నపత్రాలు లీకేజ్ లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన ఆయన నేడు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనియాతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన కలవనున్నారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, అధికారుల బృందం కూడా వెళ్లనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లాగా ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోనున్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2వ రోజు పర్యటన కొనసాగుతా ఉంది. ఈ రోజు 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ సోనిని ఆయన కలవబోతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని అందించారు. ఆయనతో పాటు సభ్యులకు కూడా రాజీనామా చేశారు. ఇంకా గవర్నర్ వద్ద అంశం పెండింగ్ లో ఉంది. ఈ లోపే యూపీఎస్సీ దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ కు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి గైడ్ లైన్స్ అంటే ఎలా పనితీరు ఎలా ఉంది ఏంటి అన్న అంశాలని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, అదేవిధంగా అధికారుల బృందం వాళ్ళ నుంచి వివరాలన్నీ కూడా తెలుసుకోబోతుంది. ఒక అధ్యయనం చేసిన తర్వాత టీఎస్పీఎస్సీని కూడా యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకే ఈ రోజు స్వయంగా సీఎం యూపీఎస్సీ చైర్మన్ ని కలవబోతున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు యూపీఎస్సీకి దేశవ్యాప్తంగా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తో పాటు ఇంకా పరీక్షలన్నింటినీ కూడా యూపీఎస్సీ పకడ్బందీగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, జాబ్ క్యాలెండర్ ను ఎలా ప్రకటిస్తారు అలా పూర్తి అంశాలని ఈ రోజు వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత ఆ టీఎస్పీఎస్సీని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా అబాస్ పాలైంది. పరీక్షల నిర్వహణ పూర్తి స్థాయిగా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమైంది. గ్రూప్ 1 లీకేజ్ కావచ్చు, ఆ తర్వాత పరీక్షల వాయిదా, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు యూపీఎస్సీ ఎలా యూపీఎస్సీ పరీక్షలు ఎలా నిర్వహిస్తుంది, పకడ్బందీగా ఎలా చర్యలు తీసుకుంటుంది అన్న అంశాలని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత టీఎస్పీఎస్సీని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దబోతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం కూడా ఇప్పటికే కొత్త చైర్మన్ నియమించాలని చెప్పేసి అనుకుంటుంది. కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే ఆ దిశగా ఒడివడిగా అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ఇక నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ అంటే
పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహణ ఉంటుంది, లోటుపాట్లు ఏమీ ఉండవు అన్న భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకోబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు పూర్తిగా భరోసా కల్పించే విధంగా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ దిశగా చర్యలు కూడా మొదలయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.